సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్ అన్నారు. సిపిఎం పార్టీ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పోరుమామిళ్ల మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఆర్టీసీ బస్టాండ్లో సిఐటియు అనుబంధంతో ఆటో స్టాండ్ ను ఆయన ప్రారంభించారు. జనవరి 4, 5వ తేదీన జరగబోవు సిపిఎం పార్టీ 12వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని తోరణాలతో అలంకరించి జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి భైరవ్ ప్రసాద్, సిఐటియు మండల కార్యదర్శి పూజా చిన్నయ్యలు మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లాలో సిపిఎం 12వ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయని, ఈ మహాసభలను ప్రతి మండలాల నుండి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, కార్మికులు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున రాబోతున్నారన్నారు. నిత్యం సామాన్య ప్రజల బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయితీగా, నిస్వార్థంగా పాటుపడుతూ రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆయన నిత్యం కృషి చేస్తోందన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారన్నారు. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుపోయిందని ఆయన ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో రాష్ట్ర విభజన హామీ కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రహ్మసాగర్ రిజర్వాయర్ కింద పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు, పొలాలకు సాగునీటిని అందించాలని ఆయన అన్నారు. అదేవిధంగా బ్రహ్మసాగర్ నుండి పోరుమామిళ్లకు త్రాగు, సాగునీరు కల్పించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గౌసియా బేగం, గుండాల శ్రీనివాసులు, ప్రసాద్ సుందరయ్య, ఆటో యూనియన్ నాయకులు ప్రధాన కార్యదర్శి బజ్జా చిన్నయ్య, అభిరామ్, రామయ్య, శంకర్, గురవయ్య, సిఐటియు నాయకులు నారాయణ, ఓబులమ్మ, దుర్గయ్య, ప్రజలు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. 2025 4వ తేదీ శనివారం కడప జిల్లా 12వ సిపిఎం మహాసభలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పేదల ప్రజల పక్షాన నిలబడి ఎన్నో సాధించి నిరుపేదల పక్షాన నిలబడిన పార్టీ ఏదైనా ఉంది అంటే సిపిఎం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈ పోరాటం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజుకి ఆచూతీచిగా మాట్లాడడం మళ్ళా సద్దిమనడం జరుగుతూ ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా 30,000 ఉద్యోగాలు, పరోక్షంగా 60,000 ఉద్యోగాలు, 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. అక్కడ ఆ 1,00,000 మంది కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు బాగుపడతారని చెప్పేసి మేము ఎన్నోసార్లు పోరాటం చేసి చెప్తా ఉన్నాం. కానీ ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కూడా అట్లే చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే స్టీల్ ప్లాంట్ కడపలో ఏర్పాటు చేయాలి. రెండవది, పోరుమామిళ్లకు మంచినీటి సౌకర్యం లేదు. తెలుగంగ ప్రాంతం నుంచి, తెలుగంగ నుంచి ఇక్కడికి పైప్ లైన్ ఏర్చి ఇక్కడ సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోరుమామిల్లో 2 చెరువులను అనుసంధానం చేసి పెద్ద ఎత్తున డ్యాము ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు పూర్తిగా అన్ని విధాలుగా సహకారం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాగుపడతారు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం బాగుపడుతుంది. ఎందుకంటే 1000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా త్రాగునీరు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోరుమామిలలో పాల ఫ్యాక్టరీ గతంలో ఉన్నది. మన పోరుమామిలలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాల కేంద్రాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా చక్కెర ఫ్యాక్టరీ మనకు అక్కలిడిపల్లిలో చక్కెర ఫ్యాక్టరీ గతంలో ఉన్నది. ఆ చక్కెర ఫ్యాక్టరీని మూత చేసినారు.
ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు రైతులు చింతలపల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ రైతాంగం చెరుకు రైతులు. ఈ చెరుకు రైతులకు ఎక్కడికో తీసుకుని పోవడం కూడా ఉన్నటువంటి దగ్గరలోనే ఉంటే చాలా వరకు బాగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎదురు ఆధారితమైన ప్రాంతం మంది నల్లమల ప్రాంతం ఎదురుకు సంబంధించిన పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ సమస్య తీరుతుందని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఆటో వర్కర్స్ ఎక్కువ జనాభా ఉన్నారు, నిరుద్యోగులందరూ ఆటో వర్కర్లుగా తయారయ్యారు. వీళ్ళకి సంక్షేమ పథకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఆ సంక్షేమ పథకాల్లో ఆటో నా కార్యకర్తలకు ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 6 పథకాలు 6 పథకాలను అమలు చేస్తా అని చెప్పేసి అన్నది 6 పథకాలను వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి పేదలు వేసుకున్నటువంటి ఇంటికి పట్టాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కడప జిల్లా ప్రాంతంలోని అన్ని మండలాలలో ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంగా ఈ పూర్వమాల మహాసభలకు సన్నిద్ధం చేసే సమయంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ని కించపరచడము చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. అందుకే అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేయాలి, లేకుంటే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకు ఈ రోజు జరిగే ఈ కార్యక్రమం